10 లక్షల మందికి ఆత్మీయ భరోసా, కొలికి వచ్చిన లబ్ధిదారుల ఎంపిక, ఉపాధి హామీ కార్డు కంపల్సరీ, ఏడాదిలో కనీసం 20 రోజులు పనిచేసి ఉంటేనే స్కీమ్ వర్తింపు, 2 విడతల్లో ఏడాదికి 12,000 జమ, గణతంత్ర దినోత్సవం నుంచి పథకం స్టార్ట్, ప్రతి సీజన్కు 600 కోట్ల వ్యయం అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఆత్మీయ భరోసా పథకం 10 లక్షల మందికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. మేబీ ఇందులో మరి ఎవరెవరు ఉంటారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నిజమైనటువంటి లబ్ధాలకు ఇస్తారా లేకపోతే ఇంకేమన్నా ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. నేడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు భారత్లో ట్రంప్ పర్యటన ఏప్రిల్లో వచ్చేటువంటి అవకాశం అంటూ చూస్తా ఉన్నాం. నెక్స్ట్, మేడ్చల్ షామీర్పేట కారిడార్లు వినూత్న మార్గాలు, ఈ రెండింటితో ఎయిర్పోర్ట్ మార్గం అనుసంధానం. జేబీఎస్ వద్ద ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్. మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన అంటూ ఒకరిని చూస్తాను. అసైన్డ్ ల్యాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు గజం 2 లక్షలకు కొనుగోలు. హై రేజ్డ్ బిల్డింగ్స్ నిర్మించిన పెద్దలు విభిన్నంగా రెవెన్యూ అధికారుల తీరు, కొందరికి ఎన్ఓసీలు, మరికొన్ని రిజెక్ట్. యథేచ్ఛగా సేల్ డీడ్స్ చేసినటువంటి సబ్ రిజిస్ట్రార్లు ప్రభుత్వం సమీక్షించాలని సూచించిన సుప్రీంకోర్టు రెగ్యులైజ్ చేస్తే ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇక వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి దోపిడీ అంతా ఇంత కాదు, ప్రభుత్వ భూములను కూడా మింగినటువంటి దొంగలు ఈ కల్వకుంట్రులు అనేది అందరికి కూడా తెలుసు.